ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జనవరి 22వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో మేము క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాము అన్న మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టే దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యకాలంలో పరిచర్యలో కొంచెం బిజీగా ఉండటం వలన మీకు డైలీ బ్రెడ్ పరిచర్యను అందించలేకపోయాం. అందుకు చింతిస్తూ ఉన్నాం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. జనవరి 22వ తేదీ మనము ప్రార్థించవలసిన మండలం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం. ఈ దస్తూరాబాద్ మండలంలో మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభు, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 8 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన దేవ, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారితో జనసమూహం వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడని 25, 26 మాటల్లో గత దినాలలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ 27వ మాటలో ప్రభు అంటున్నాడు, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేలా. ఇది యేసు ప్రభుల వారి సిలువ కాదు, తన సిలువ. సిలువ అంటే త్యాగము, సిలువ అంటే సమర్పణ, సిలువ అంటే సాక్ష్యము. మీరు చాలా జాగ్రత్తగా వినండి. తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల నాకు శిష్యుడు కానేరడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న
సహోదరి సహోదరులారా, మనము మన సిలువెత్తుకొని ప్రభువును వెంబడించాలి. సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం కాదు, కానీ సిలువ త్యాగానికి సాదృశ్యం, సిలువ విడుదలకు సాదృశ్యం, సిలువ విజయానికి సాదృశ్యం. కనుక మనము మన సిలువను ఎత్తుకొని యేసు ప్రభుల వారిని వెంబడించాలి. ఈ లోకములో దేవునికి ఆయాస్కరమైన వాటి కాకుండా దేవునికి మహిమ వచ్చే వాటిని ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలి. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు, ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలి. మన సిలువను మనం మోసుకుంటూ యేసు ప్రభుల వారిని వెంబడించాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఎవరిని వెంబడిస్తున్నాం? సిలువైతే ఎత్తుకున్నాం, కానీ కులాన్ని వెంబడిస్తున్నామా? జాతిని వెంబడిస్తున్నామా? లోక ఆశలను వెంబడిస్తున్నామా? లేకపోతే ఆచారాలను వెంబడిస్తున్నామా? ఎవరిని వెంబడిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుందాం. సిలువెత్తుకొని యేసు ప్రభుల వారిని వెంబడించాలి. ఎవరైతే యేసు ప్రభుని వారిని వెంబడిస్తారో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారని చెప్పను. యేసు ప్రభులు వారిని వెంబడించే వరకే అనేక శ్రమలు, అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు రావచ్చు, కానీ వాటన్నిటి నుండి ప్రభు గొప్ప విడుదలిస్తారు. ఎందుకంటే యేసు ప్రభులు వారు చెప్పారు, ఆయన మార్గం ఇరుకు మార్గమని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, త్యాగానికి సాదృశ్యమైన, తగ్గింపునకు సాదృశ్యమైన, మౌనానికి సాదృశ్యమైన యేసు ప్రభుల వారి వంటి సిలువను మనము సిలువెత్తుకొని యేసు ప్రభుల వారిని వెంబడిద్దాం. అలాగే వెంబడింపకపోతే మనం ఆయనకు శిష్యులం కాలేం, ఆయనకు జనాంగాన్ని కాలేం, ఆయనకు ప్రజలం కాలేం, ఆయనకు పిల్లలము మనము కాలేం. కనుక రండి, మన సిలువను ఎత్తుకుందాం, యేసు ప్రభుల వారిని వెంబడిద్దాం. అటు కృప ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వాక్యం వింటున్న మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని మాత్రమే వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. అటు రీతిగా వెంబడించి నీకు శిష్యులుగాను, నీకు పిల్లలముగాను, నీకు ప్రజలముగాను మేము ఉండుటకు సహాయము దయచేయండి. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.